శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 26 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 27వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. కైలాసం లంఘయిత్వా తు ససైన్య బలవాహనః ఆససాద మహాతేజ ఇంద్రలోకం దశాననః. కైలాసాన్ని దాటాడు రావణాసుడు, ఇంద్రలోకం చేరాడు. తస్య రాక్షస సైన్యస్య సమంతాదు ఉపయాస్యతః దేవలోకే బభౌ శబ్దౌ విద్యమానార్ణవోపమః. నలువైపుల నుండి ఆ ఇంద్రలోకంలో ప్రవేశిస్తుంది. ఏమిటది? రావణుడి సైన్యం. ఎట్లా ఉంది అప్పుడు శబ్దం? సముద్రం బద్దలు కొట్టినంత శబ్దం అంట లోపల వాడు ప్రవేశిస్తుంటే వాళ్ళు. శ్రుత్వాదు రావణం ప్రాప్తం ఇంద్రశ్చలిత ఆసనాత్ దేవానధా ప్రవీత్తత్ర సర్వానేవ సమాగతాన్ ఆదిత్యాంశ వసూన్ రుద్రాన్ సాధ్యాంశ సమరుద్గణాన్ సజ్జా భవత యథార్థం రావణస్య దురాత్మనః. అప్పుడప్పుడేమో స్పీడ్ వస్తుంది మనకు చదవటం. పాపం ఈ యూట్యూబ్ చూసేవాళ్ళు మెల్లగా చదవండి గురుగారు అని పెడుతున్నారు. ఒకసారి టైం ప్రకారం ముగించాలని తొందరగా, అంటే వాళ్ళు పుస్తకం పెట్టి చదువుకుంటానికి వీలుగా చెప్తున్నాను నేను. ప్రతి శ్లోకం దాని అర్థం అన్నమాట. అంటే కొంతమందికి నోరు తిరగదు, ఎలా చదవాలో శ్లోకం తెలియదు కదా, కలిసి ఉంటాయి సమాసాలు. కానీ దాన్ని విడివిడిగా చదవకుంటేనే అర్థమవుతుంది. సో రావణుడు వచ్చినట్లు విని ఇంద్రుడు ఆసనం నుంచి చలించిపోయాడు. ఒకసారి దేవతలందరూ అక్కడికి వచ్చున్నారు పరిగెత్తుకొని. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, దురాత్ముడైన రావణుడితో యుద్ధానికి సిద్ధం అవ్వండి అని వాళ్ళందరినీ, దేవతలందరినీ తోటిపాటు ఈ సేనా నాయకులు కదా వీళ్ళందరినీ కూడాను ఆదేశించాడు ఇంద్రుడు. ఏవ ముక్తాస్తు చక్రేణ దేవా చక్ర సమాయుధి. చక్ర అంటే ఇంద్రుడయ్యా. సంనశ్య సుమహాసత్వ యుద్ధ శ్రద్ధ సమన్విత. దేవతలతో సమానమైన వాళ్ళంతా కూడా, బలంలో సమానమైన వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. సతు దీన పరిత్రస్తో మహేంద్రో రావణం ప్రతి విష్ణు సమీపమాగచ్చ వాక్యమే తదువాచ. ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? విష్ణువు దగ్గరికి. తప్పలా దీనంగా విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు. విష్ణోకదంకరిష్యామి రావణం రాక్షసం ప్రతి అహో అతి బలవద్రక్షో యుద్ధార్థం అభివర్తతే. ఓ విష్ణు, వరుసగా ఏమవుతాడు విష్ణువు? తమ్ముడు అవుతాడు ఇంద్రుడికి కదా. ఆయనకేం పేరు? ఒక పేరు కూడా ఉంది మంత్రాల్లో, ఒక మంత్రం. రాక్షసుడైన రావణుని విషయంలో ఏం చేయాలి విష్ణు చెప్పు. యుద్ధం కోసం వచ్చాడు వాడు. మరి వరప్రదానాద్ బలవాన్ అఖిల్వన్యేన హేతునా తత్తు సత్యం వచ కార్యం యదుక్తం పద్మయోనినా.
వీడు వరములు పొంది ఉండటం చేత మాత్రమే బలవంతుడు కానీ మరో కారణం కాదు. ఎందుకంటే బ్రహ్మ దగ్గర వరం పొందాడు వీడు. ఆయన వాక్యాన్ని సత్యం చేయాలి కదా. ఎట్లా? తద్యథా సముచిర్వృత్రో బలిర్నరక శంబరో తద్బలం సమవశ్చభ్యామయా దగ్ధాస్తథా కురు. అందువల్ల నీ బలాన్ని, నీ భూతాన్ని తీసుకొని నేను ఏ విధంగా నముచిని, వృత్రాసురుణ్ణి, బలిని, నరకాసురుణ్ణి, సంబరులను నశింపచేశానో ఆ విధంగా ఇతని విషయంలో కూడా చేయాలి. నువ్వు అలా చేసేటట్టుగా చెయ్యి. నహ్యన్యో దేవదేవేశ తద్ధృతే మధుసూదన గతి పరాయణం చాపి త్రైలోక్యే సచరాచరే. ఓ దేవా, ఓ దేవేశ, ఓ మధుసూదన, జంగమ స్థావరాత్మకమైన ఈ ముల్లోకాల్లో నువ్వు తప్ప మరొక గతి, మరొక ఉత్తమ స్థానం లేదు కదా. త్వం హి నారాయణ శ్రీమాన్ పద్మనాభ సనాతన త్వయే మే స్థాపిత లోక చక్రశ్చాహం సురేశ్వర. నువ్వే నారాయణుడు, నువ్వే లక్ష్మీపతివి, పద్మనాభుడివి, సనాతుడివి. ఈ లోకాన్ని స్థిరంలో ఉంచేవాడివి నువ్వు. అంతేకాదు స్థితికర్త. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో విష్ణువు నిలిపేవాడు కదా. నన్ను దేవేంద్రుణ్ణి చేసిన వాడివి నువ్వేను. త్వయా సృష్టమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం. అంటే నేను చెప్పిన తమ్ముడు వరుస ఏంటంటే అది దితి అదితి ఉన్నారు కదా. అదితి పుత్రుల్లో ఈయన కూడా ఒకడు, విష్ణు అంశం కూడా ఒకడు. ఏం పేరు అది? పేరు గుర్తు రావట్లేదు. త్వయా సృష్టమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం త్వామేవ భగవాన్ సర్వే ప్రవిశంతి యుగక్షయే. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు, నువ్వే రక్షిస్తున్నావు, నువ్వే దాన్ని లయం చేస్తున్నావు. సదా చక్రయథాతత్వం దేవదేవ మమ స్వయం అవి చక్ర సహాయత్వం యోచ్యతే రావణం ప్రతి. దేవదేవ, చక్రం ధరించి నువ్వు నారాయణుడితో కనుక, రావణాసురుడితో కనుక యుద్ధం చేస్తే గెలుస్తావు. ఈ విషయంలో చెప్పు, నువ్వు ఏం చేయబోతున్నావు అన్నాడు ఇంద్రుడు. అంటే నేను గెలవలేను, నువ్వే గెలిచేటట్టుగా చేయాలని. త్వం హి నారాయణ శ్రీమాన్ పద్మనాభ సనాతన త్వయే స్థాపిత లోకా. ఇదంతా అయిపోయింది. తదా చక్ష్వ యథాతత్వం దేవదేవ మమ స్వయం అపి చక్ర సహాయస్త్వం యోస్యే రావణం ప్రతి. ఏవముక్త సశక్రేణ దేవో నారాయణ ప్రభు అబ్రభిన్న పరిత్రాస కర్తవ్య శ్రూయతాం చ మే. ప్రభు అయిన నారాయణుడు ఇంద్రుడి మాటలు విని ఏం భయపడవాక నేను చెప్పేది విను అన్నాడు. రేపు మనం 15వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.